ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మనకు పర్వదినం. శ్రీ సాయి బాబాపై గత కొద్ది నెలలుగా విపరీతంగా జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం కట్టడి వేసింది. సాయిబాబాపై సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించినటువంటి వీడియోలను 24 గంటల్లోపు తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలకు ఆదేశాలను జారీ చేసింది. ఇది నిజంగా శుభ పరిణామం. గత 10 నెలలుగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయిబాబాపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలపైన విస్తృతమైనటువంటి దృష్టిని సారించి ఎవరైతే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారో అటువంటి వారందరిపైన కూడా కేసులను నమోదు చేసి న్యాయ పోరాటాన్ని 10 నెలలుగా షిరిడీ సంస్థాన్ చేస్తుంది. ఇందులో భాగంగా జూన్ మాసంలో సంస్థాన్ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా అక్కడి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో జూలై మాసం చివరిలో ఢిల్లీ హైకోర్టును సంస్థాన్ ఆశ్రయించింది. దానికి స్పందించినటువంటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గారు ఎంత అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారంటే, శ్రీ సాయిబాబాపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని వారం రోజుల్లోగా నివేదిక ఇచ్చి ఈ కేసులో వారు కూడా చేరాలని చెప్పి వారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు 11వ తేదీ రోజు స్వర్ణకాంత శర్మ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారు ఆదేశించి గడువు ఆగస్టు 19 వరకు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కోర్టు తీర్పు వెలువడినటువంటి 3వ రోజే, అంటే ఆగస్టు 13వ తేదీ సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ గ్రీవెన్స్ అపిలేటెడ్ కమిటీ యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోపు బాబాకు సంబంధించినటువంటి అసత్య ప్రచార వీడియోలను అన్ని సామాజిక మాధ్యమాల్లో నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆర్డర్సు నిన్నటి రోజు, అంటే ఆగస్టు 14వ తేదీ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు వాటిని పంపించడం జరిగింది. ఈ న్యాయ పోరాటంలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ఘన విజయాన్ని సాధించింది. సాయిబాబాపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి సంబంధించినటువంటి కేసు ఢిల్లీ హైకోర్టు ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయాధీశులు స్వర్ణకాంత శర్మ నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి అద్భుతమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అందులో వారు పేర్కొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, భావ ప్రకటన స్వేచ్ఛకు పరువు నష్టానికి మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పి వారు పేర్కొన్నారు. అంతేకాదు, పరువు నష్టం అనేటువంటిది జీవించే హక్కును హరింపజేస్తుందని, ఇది ఆర్టికల్ 21కి విరుద్ధమైనటువంటి చర్యలని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. దీనినే న్యాయ కోవిదులు బ్యూటీ ఆఫ్ జస్టిస్ అంటారు. అంత అద్భుతమైనటువంటి ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రీవియన్స్ అపిలేటెడ్ కమిటీ అంత తొందరగా ఏ విషయంలో కూడా స్పందించదు. ఏదైనా కీలకమైనటువంటి విషయాలు ఉంటేనే, అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా అప్రతిష్టకు సంబంధించినటువంటి వీడియోలో, లేకపోతే వ్యక్తుల యొక్క వ్యాఖ్యలో, ఇటువంటి విషయాల్లో మాత్రమే గ్రీవెన్స్ అపిలేటెడ్ కమిటీ తొందరగా స్పందిస్తుంది. ఈ కమిటీ చరిత్రలో ప్రధానమంత్రి పైన వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోల పైన ఎంత వేగంగా స్పందించిందో, శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటి కోర్టు తీర్పులో అంతే వేగంగా గ్రీవెన్స్ అపిలేటెడ్ కమిటీ ఇన్వాల్వ్ అయింది, చొరవ తీసుకుంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే మనకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు అవగాహనకు వస్తాయి. మొదట ఒక 30-40 వీడియోల పైన సంస్థాన్ అధికారులు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుల్లో అనేక మంది ప్రతివాదులు కోర్టులకు రాకపోవడం, జస్టిస్ విషయంలో డిలే కావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో
సంస్థాన్లో సమర్థవంతమైనటువంటి సీఈఓగా పనిచేస్తున్నటువంటి శ్రీ గోరక్ష గదీల్కర్ గారు కేవలం వారి చొరవతోనే ఈరోజు ఇంత గొప్ప పరిణామం జరిగింది. ఎందుకంటే వ్యూహం అనేటువంటిది బాబాకు తెలుసు. బాబా అక్కడ పనిచేస్తున్నటువంటి గోరక్ష గదీల్కర్ గారి మనసులో దూరి ఏ సమయంలో ఎట్లా యాక్ట్ చేయాలని చెప్పి అనేక మంది యూట్యూబర్ల పైన కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఆ కేసులు ఒక కొలిక్కి రాకపోవడంతో దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కొనాలి, ఒక శాశ్వతమైనటువంటి న్యాయం ఈ విషయంలో జరగాలని చెప్పి సీఈఓ గోరక్ష గదీల్కర్ గారు తీవ్రంగా ప్రయత్నించారు. ఢిల్లీ కోర్టులో కేసు వేస్తే సంస్థానికి సంబంధించినటువంటి దాదాపు 10 మంది ప్రముఖ న్యాయవాదులు అక్కడ హాజరైతే వారితో పాటు శ్రీ గోరక్ష గదీల్కర్ గారు స్వయంగా వ్యక్తిగతంగా ఆ కోర్టు వాయిదాలకు హాజరు కావడం జరిగింది. న్యాయాధీశుడికి నిజంగా మనసు పులకరించిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కేసు వేసినప్పుడు కేవలం న్యాయవాదులు వీళ్ళందరూ హాజరవుతారు, కానీ ఆ సంస్థాన్ యొక్క సీఈఓ అక్కడ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారి కూడా వ్యక్తిగతంగా అసలు కోర్టు పిలవకున్నా సరే వ్యక్తిగతంగా హాజరు కావడంతో అక్కడ ఇవన్నీ కూడా మెరిట్ పాయింట్స్గా మారాయి. అంతేకాదు సంస్థాన్ యొక్క నిబద్ధత, సంస్థాన్ కేసు ఫైల్ చేసినటువంటి తీరు, శ్రీ సాయిబాబా దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యుడు. అటువంటి వారి యొక్క పరువును, అదేవిధంగా వారి మతానికి, కులానికి, వారి పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలపైన తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. ఇది ఒక సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది మనోభావాలకు, విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో కోర్టు వారు దీని పట్ల వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి పిటిషన్లో వారు రాయడం జరిగింది. బాబాపై వస్తున్నటువంటి దుష్ప్రచారం విషయంలో, కేసుల విషయంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. చాలామంది వాళ్ళని పట్టుకెళ్ళాలి, జైల్లో వేయాలి, వాడు కోర్టులో నిలబడాలి, ఇవన్నీ అన్నారు. నిజంగా ఇవన్నీ కూడా సంస్థాన్ తలుచుకుంటే చేస్తుంది. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి చేస్తుంది. దీనివల్ల సమస్య శాశ్వత పరిష్కారం కాదు, కేవలం ఇది మనం ఆవేశంతో చేసేటువంటి పని. బాబా ఎప్పుడు కూడా ఆలోచనతో చేస్తారు. నేను ఎప్పుడు అంటాను, దిగితే బాబా దిగాలి. ఈ వ్యవహారంలో దిగితే రోజుల్లో తేలుస్తాడు. మనం పోరాడితే సంవత్సరాలు పోరాడినా సరే అది తెగదు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. బాబా స్వయంగా రంగంలోకి దిగారు. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది కేసు? దానిపైన ఎన్ని సంవత్సరాలకు తీర్పు రావాలి? కానీ సంవత్సరాలు కాదు, కేవలం రోజులు, గడియల్లోనే బాబా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సాయిబాబా పరువుకు, అదేవిధంగా వారి కీర్తికి భంగం కలిగించేటువంటి వీడియోలు ఎవరు కూడా పెట్టినా సరే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకుండా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పటి వరకు ఎవరైతే బాబా పైన అసత్య ప్రచారంతో వీడియోలు చేశారో ఆ వీడియోలన్నీ తొలగిపోతాయి 24 గంటల్లో, కాకపోతే మరొక 48 గంటల్లో. భవిష్యత్తులో కూడా ఎవరైనా చేస్తే ఈ కేసు ఆధారంగా ఆ వీడియోలను కూడా సునాయాసంగా తొలగించడానికి, అంటే ఇంకా కాలం జాప్యం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఈ తీర్పు ఒక రిఫరెన్స్ అవుతుంది. అంతేకాదు శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటి ఈ కేసు భవిష్యత్తులో అనేక కేసులకు ఇది ప్రాతిపదిక అవుతుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో సోషల్ మీడియా ఉందని చెప్పి ఎవరిపైన పడితే వారిపైన భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి హక్కుతోటి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారు పేర్కొన్నటువంటి వారు చేసినటువంటి కామెంట్స్ ఈ కేసు విషయంలో నిజంగా అద్భుతమైనటువంటి. ఆర్టికల్ 21 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే ఉండవచ్చు, కానీ అది ఎవరి పరువు తీయకూడదు. పరువు అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పి వారు నొక్కానించడం జరిగింది. అదేవిధంగా పరువు నష్టం అనేటువంటిది జీవించే హక్కును హరింపజేస్తుందని చెప్పి అద్భుతంగా వారు ఆ తీర్పులో రాయడం జరిగింది. నిజంగా ఇది ఒక్క సాయిబాబా విషయంలోనే కాదు, భవిష్యత్తులో ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఈ కేసు ఒక రిఫరెన్స్గా మారుతుంది. ఈ సందర్భంగా సంస్థాన్ సీఈఓ గోరక్ష గదీల్కర్ గారికి మనందరము కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి.
గత 11 సంవత్సరాలుగా సాయి టీవీ ప్రస్థానంలో నేను దాదాపు ఒక 12 మంది సీఈఓలను చూశాను. ఆ 12 మందిలో గోరక్షక్ గదిల్కర్ లాంటి వారు అసలు అరుదు లేరు. ఎవరు కూడా వీరి యొక్క పనితనానికి, వీరికి బాబా పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు ఎవరు కూడా సరిసాటి కారు. భవిష్యత్తులో కూడా ఇంత సమర్థవంతమైనటువంటి అధికారి వస్తారనేటువంటి ఆశ కూడా లేదేమో అనిపిస్తుంది. అందుకనే బాబా 2 సంవత్సరాలు పూర్తయినా సరే గోరక్షక్ గదిల్కర్ గారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేయకుండా అక్కడే ఉంచి ఈ వ్యవహారం అంతా వారి చేతనే, ఎందుకంటే నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇంతకుముందు పనిచేసినటువంటి అధికారులు మేము ఇక్కడ 6 నెలలు ఉంటామో, సంవత్సరం ఉంటామో, ఎందుకులే మా ఈ వ్యవహారాలని చెప్పి ఎవరైనా ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు దరఖాస్తు ఇస్తే అక్కడ ఇన్వార్డ్లో మాత్రమే ఉండేది. అది కోర్టు దాకా కూడా కాదు, ఇన్వార్డ్లోనే ఉండేది, సంస్థాన్ ఇన్వార్డ్లో. కానీ ఈ వ్యవహారంలో గోరక్షక్ గదిల్కర్ గారు చూపెట్టినటువంటి చొరవ, వారి పట్టుదల, చాలామంది నాతో అనేక సందర్భాల్లో ఒక కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకు సంస్థాన్ని పట్టించుకోవట్లేదు, సంస్థాన్ కేసులు వేసి వదిలేస్తే సరిపోతుందా, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, ఇది మీరో నేనో అధికారంలో చేస్తే అయ్యేది కాదు. దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఒకే దెబ్బతోటి బాబా అందరినీ కొడతాడు. ఆ బాబా కొడితే ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీరు చూస్తారు అని అన్నాను. ఇప్పుడు అదే జరిగింది. పూనుకోవాలి బాబా, మనం పూనుకుంటే కాదు. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు అనేక మంది ఏదో ఆవేశంతో, లేకపోతే కొంతమంది అయితే మాకే ఇమేజ్ వచ్చేయాలని చెప్పి కొంతమంది రకరకాలైనటువంటి వీడియోలు వాళ్లకు వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు. కానీ దీనివల్ల ఏ ఫలితమీ లేదు. ఇంకా వ్యవహారం పెద్దదైంది తప్ప, ఇంకా దూషణలు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఈరోజు బాబా ప్రణాళిక ప్రకారమే ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో అనుకూలంగా సంస్థానికి ఉత్తర్వులు రావడం జరిగింది. ఉత్తర్వులు వచ్చినటువంటి 3వ రోజు యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలపైన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా శుభ పరిణామం. ఓం శ్రీ సాయిరామ్.